తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము డైరెక్ట్గా వస్తే మాకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, సో మాకంటూ కొన్ని ఇబ్బందుల వల్ల మేము డైరెక్ట్గా రాలేకపోతున్నాము, ఏమనుకోకండి అని చెప్పారు. నేను వాళ్ళని అర్థం చేసుకుంటాను. సో వాళ్ళ సపోర్టు ఓటు రూపంలో మాకు రేపు బ్యాలెట్ బాక్స్లో పడి మేము ఒక బంపర్ మెజారిటీతో మా ప్యానల్ గెలుస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ని నడిపిస్తున్న పెద్దలు చాలా గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు ఎటువంటి చెడు చేయలేదు, ఒక్క రూపాయి మిస్యూజ్ అవ్వలేదు. అది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా అసోసియేషన్లో ఫ్రాడ్స్ జరుగుతాయి, మన అసోసియేషన్లో ఒక సింగిల్ రూపీ ఫ్రాడ్ జరగలేదు. అది చాలా బలంగా నమ్ముతాను. కానీ మా ఆలోచన ఏంటంటే మంచి అనేది ఇంకా చాలా మంచిగా చేయొచ్చు, అది చేయాలన్న మా తపన. సో ఆ మంచి ఎన్ని విధాలుగా చేయొచ్చో అది మా యంగ్స్టర్స్, మా గ్రూప్ దాదాపు ఒక 1.5 year నుంచి చాలా ప్లాన్స్ చేసుకునేసి మనం ఏం చేస్తే మన ఆర్టిస్టులకి మంచి జరుగుతుందో అవన్నీ పర్టికులర్గా ప్లాన్ చేసుకునేసి మేము డిసైడ్ అయ్యి దిగాము. ఫస్ట్ ఈరోజు మనము ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మన పెద్దలు మాట్లాడతారు, ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఆర్టిస్టులకి అవకాశాలు ఇప్పించదు అని. అది మీ అందరికీ తెలుసు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో ఈ వర్డ్ విన్నారు మీరు. బట్ నేను బలంగా నమ్ముతాను, ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఆర్టిస్టులకి అవకాశాలు సృష్టించాలి, అవకాశాలు సృష్టించే దిశగా కృషి చేయాలి. ఒక అసోసియేషన్ చేయలేకపోయిన పనిని చాలా గొప్పగా చెప్తున్నాను. మధులిక, సింధూర, సూర్యతేజ, బాచి అండ్ మా లీడర్ కౌశిక్ ఒక 1.5 year బ్యాక్ క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్ ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సీరియల్ మేనేజరు, వెబ్ సిరీస్ మేనేజరు, సినిమా మేనేజర్లు అందరూ దాంట్లో కాస్టింగ్ కాల్స్ పెడుతున్నారు. ఈరోజు దాదాపు 35 నుంచి 40 మందికి అవకాశాలు దొరికాయి. ఇలాంటి గొప్ప పని మన అసోసియేషన్ ఎందుకు చేయలేదు? వాళ్ళకి చాలా అనుభవం ఉంది కదా, ఆ అనుభవంతో ఇలాంటి మంచి పని ఎందుకు చేయలేదు? సో దీన్ని కదా అవకాశాలు సృష్టించడం అంటారు. ఇలా అవకాశాలు సృష్టించాలి. సో అలాంటి మంచి మంచి ప్లాన్స్ మాకు ఉన్నాయి. ప్లస్ దాదాపు ఒక 15 రోజుల క్రితం మేము వీడియో రిలీజ్ చేసాము. మేము వీడియోలో ఏ పాయింట్స్ అయితే మేము చెప్పామో దాదాపు ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది. వెరీ అన్ఫార్చునేట్లీ కొంచెం అటు ఇటుగా దానికి మెరుగుదిద్ది మేనిఫెస్టో పంపించారు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఫస్ట్ పాయింట్, ప్రతి సీరియల్లో ఒకే ఒక పరభాష నటి. సో నా మనసులో ఏదుందో నేను మాట్లాడుకుంటాను, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ అయింది. చాలామందికి మొబైల్లో మెసేజ్లు వచ్చుంటాయి. నేను కూడా మొబైల్లో మెసేజ్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి సీరియల్లో ఒకే ఒక పరభాష నటి, అది బ్రాకెట్లో హీరోయిన్ మాత్రమే. చాలా మంచి విషయం. ఇది ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఈరోజు కౌశిక్ ప్రతి తెలుగు ఆర్టిస్ట్ గురించి కొట్లాడుతుంటే మా తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు కావాలి అంటే అవకాశాలు మేము ఇవ్వలేము, ఎందుకంటే అవి ఛానళ్ళ చేతిలో ఉన్నాయన్నారు. ఈరోజు ఆ మేనిఫెస్టోలో ఎలా యాడ్ చేయగలిగారు? ఇది ఎప్పుడో చేయాల్సిన విషయం కదా. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ 6 years నుంచి జాయింట్ సెక్రటరీగా అదే అసోసియేషన్లో ఉన్నాను. చెడు జరగట్లేదు, కానీ అనుకున్నంత మంచి జరగట్లేదని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అండ్ 4 years బ్యాక్ నేను ఫెడరేషన్ ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది మన ఫిలిం ఛాంబర్లోనే. దాంట్లో దాదాపు ప్రతి అనుబంధ సంస్థకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 5 ప్లాట్స్ ఇచ్చింది. ఆ రోజు నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. నారాబాల సురేష్ గారు ఒక ఫెడరేషన్ ఒక మంచి కార్యక్రమం చేస్తుంది, మీ పాప దాని మీద వెల్కమ్ డ్యాన్స్ చేయించండి అంటే ఒక మంచి పనికి అని చెప్పేసి దాని మీద తీసుకొని వెళ్ళాను. నేను స్టేజ్ కింద కూర్చున్నాను. పైన స్టేజ్ మీద మన సీనియర్ నటులు హరిత, జాకీ గారు ఉన్నారు. నేను కింద కూర్చుంటే నా పక్కన పేర్లు చెప్పను ఒక 2 ఫేమస్ డైరెక్టర్స్ కూర్చున్నారు. నేను వాళ్ళని అడిగాను, అన్న ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కదన్న, మా ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎవరు కనబడట్లేదు ఏంటి అని అడిగాను. మీరు ఫెడరేషన్లో లేక చాలా సంవత్సరాలు ఏం కదా విజయ్ అన్న. ఐ వాజ్ షాక్. యాజ్ ఏ జాయింట్ సెక్రటరీ ఆ ఫెడరేషన్లో ఉంటూ ఆ ఫెడరేషన్ నిర్ణయాలు కూడా మాకు తెలియదు. ఫెడరేషన్ నిర్ణయాలు అనేది సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఒకరిద్దరి ఈగోస్కి సంస్థని బలి చేయొద్దు.
అండ్ ఈరోజు మేము ఫెడరేషన్లో కలుస్తాము, ఫెడరేషన్ మాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తే చాలా గ్రూప్స్లో వైరల్ అవుతుంది, మీకు అందరికి తెలుసు. లేబర్తో ఆర్టిస్టులు కలవడం ఏంటి? ఎవరు లేబరు? మనం కాదా? మన కార్మికులం కాదా? పని చేసే ప్రతి ఒక్కరు కార్మికులు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే ఒక వర్డ్ ఉంటుంది. పని చేయని వానికి రెస్పెక్ట్ ఇవ్వకండి. పని చేసే వాళ్ళు ఏ పని చేసినా పని చేసే ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈరోజు వాళ్ళందరూ కష్టపడితేనే లైట్లు కరెక్ట్గా పెట్టి కింద మనకు థర్మోకోల్ పెట్టుకొని మేకప్ మెన్ కరెక్ట్గా మనకు మేకప్ వేసి, మనకు చెమట వచ్చినప్పుడు మేకప్ అసిస్టెంట్ వచ్చి మనకు టచ్అప్ చేసి, ప్రతి డిపార్ట్మెంట్ ఇలా ఆ డిపార్ట్మెంటు అందరూ ప్రొడక్షన్ వాళ్ళు అందరూ కలిస్తేనే ఈరోజు అందరికన్నా ఎక్కువగా ఫ్రంట్ టు ఫేస్గా మనకు వాల్యూ వస్తుంది. సో వాళ్ళందరి కష్టమే మనకి ఈరోజు వచ్చిన వాల్యూ. సో దాన్ని రెస్పెక్ట్ చేయకుండా నానా రకాలుగా మాట్లాడుతున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఫెడరేషన్ అంటేనే ఒక కుటుంబం. అండ్ ఈ ఫెడరేషన్లో ఎందుకు కలుస్తున్నారు మీరు అంటున్నారు. అసలు ఈ ఫెడరేషన్ని స్థాపించింది ఎవరు? ఈ ఫెడరేషన్ని 4 years బ్యాక్ వరకు ముందుండి నడిపించింది ఎవరు? మన నటులే. ఆ రోజు లేని బాధ ఈరోజు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఫెడరేషన్ తోటి? అండ్ ఫెడరేషన్కి వేరే వాళ్ళ అధ్యక్షులు కావద్దా? నటులే అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శులుగా ఉండాలన్నా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కావద్దా? అది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఈరోజు ఫెడరేషను, నేను లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్ మొన్న ఫెడరేషన్ వాళ్ళతో కలిసి మేము పెట్టిన మీటింగ్లో చెప్పాను. ఒక సీరియల్లో ఒక 9 మంది ఆర్టిస్టులకి పేమెంట్స్ రాకపోతే వాళ్ళు ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు అనుకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఫైల్ చేశారు కాబట్టి మన అసోసియేషన్ దాన్ని సాల్వ్ చేయొద్దన్న ఉద్దేశంలో పక్కకు పెడితే వాళ్ళు ఫెడరేషన్ అప్రోచ్ అయ్యారు. వెరీ ఫేమస్ హీరో వాళ్ళందరికీ ఫెడరేషను టెక్నీషియన్స్ అందరితో పాటు ఫెడరేషన్లో మన ఆర్టిస్ట్ అసోసియేషన్ లేకున్నా వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించింది. చాలా పెద్ద మనసు. అండ్ రీసెంట్గా నేను వర్క్ చేసిన సీరియల్లో నాకు దాదాపు 2 లక్షల చిల్లర పేమెంట్ రావాలి. ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవుతే ఈరోజు ఛానల్ టేక్ ఓవర్ చేసుకుంది ఆ సీరియల్. దాంట్లో 1 కోటి రూపాయల చిల్లర టెక్నీషియన్స్కి ఆర్టిస్టుల పేమెంట్లు ఉన్నాయి. దాంట్లో 38 lakhs ఓన్లీ ఆర్టిస్టుల పేమెంట్స్. సో ఫస్ట్ నాని అన్నతో మాట్లాడితే విజయ్ పనిచేస్తాము, టెక్నీషియన్స్తో పాటు మన ఏఐటీటీ మెంబర్స్కి మాత్రమే నేను డబ్బులు ఇప్పిస్తాను. అలా ఇప్పించినప్పుడు ఏంటంటే మిగతా మెంబర్స్ కూడా ఏఐటీటీలో మెంబర్షిప్ తీసుకుంటే బాగుండు అనుకుంటారు కదా అంటే, అన్న అదంతా బాగానే ఉందన్న, ఇంకొంచెం పెద్ద మనసు చేసుకోండి, వాళ్ళు మెంబర్స్ కాకుండా మా కళాకారులే అన్న, ప్లీజ్ వాళ్ళని కూడా కలిపి ఇప్పియండి అని చెప్తే ఈరోజు ఛానల్తో మాట్లాడి ఛానల్ వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఇంకొక 1 month టైం పెట్టి ప్రతి రూపాయి ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి ఇచ్చేట్టు ఒప్పుకున్నారు. అండ్ ఇక మేము అనుకున్న వెల్ఫేర్ స్కీమ్స్, ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏదైతే మన మెంబర్షిప్ ద్వారా వస్తున్న డబ్బులు ఉన్నాయో దాన్ని 1 రూపాయి కూడా మనం టచ్ చేయొద్దు. అవన్నీ ఎఫ్డి రూపంలో, సేవింగ్స్ రూపంలో ఉండాలి. సో అవి ఎఫ్డి రూపంలో ఉంటే మనము వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా చేస్తామో అనే ఆలోచన ఉండొచ్చు. మన ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాత్రమే మన ఒక గొప్ప బలం, మన ఫేస్ వాల్యూ. ఏ అసోసియేషన్స్కి అది ఉండదు. మన ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాత్రమే ఉన్న గొప్ప బలం, మన ఫేస్ వాల్యూ. అండ్ సినిమా ఆర్టిస్టుల కన్నా ఎక్కువగా ప్రతి కుటుంబంలో సినిమా అనేది ఎప్పుడో ఒకసారి చూస్తారు, పోతారు, వచ్చేస్తారు. ఈరోజు సీరియల్స్ అనేది ప్రతి ఇంట్లో ప్రతిరోజు చూస్తారు, డైలీ సీరియల్స్. మనం వాళ్ళ కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేస్తారు, అంత ఫేమస్ మనం. సో మనం కనుక ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఇలా ఇప్పుడు మాకు వచ్చినట్టు, యాక్చువల్గా ఈరోజు మేము ఈ భోజనాలు పెట్టడానికి ఉద్దేశం, మాకు ఓట్లు అడగడం అనే ఉద్దేశం కాదు. జస్ట్ వీ వాంట్ టు ప్రూవ్ ఆర్టిస్టులు తలుచుకుంటే మనకు స్పాన్సర్స్ ఎలా వస్తారో, మనం ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి, అది ప్రూవ్ చేయడానికి మాత్రమే ఈరోజు మేము ఈ మీట్ అండ్ గ్రీట్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాము. ఆర్టిస్ట్ని కలుసుకోవచ్చు. అండ్ ఆర్టిస్టులు కూడా ఎవరైనా వాళ్ళ సమస్యలు నిజంగా అంటే మేము చెప్పిన సమస్యలు కాకుండా ఇంకేదైనా సమస్యలు ఉంటే వాళ్ళతో మేము డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మా ప్లాన్లో అవి భాగం చేయొచ్చు అనే ఆలోచనతో ఈరోజు మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. సో మాకు స్పాన్సర్స్గా వచ్చి మా ఈ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ చేస్తున్న ప్రతి స్పాన్సర్కి మా ధన్యవాదాలు. సో
మనం ఏదైతే వెల్ఫేర్ క్రియేట్ చేయాలో దానికి ఏదైతే ఫండ్స్ కావాలో ఆ ఫండ్స్కి మనకున్న ఒక ఫస్ట్ సిస్టము ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇలా స్పాన్సర్షిప్ తీసుకొనేసి మనము అమౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఇక రెండో సిస్టము మీ అందరికీ తెలుసు, ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఆర్టిస్ట్ అసోసియేషన్ అటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టాగ్రాము, ఒక ఫేస్బుక్ ఛానల్ ఓపెన్ చేసి ఈరోజు 9 మంది ఆర్టిస్టులు ఉన్న అసోసియేషన్లో మినిమం 200 నుంచి 300 వరకు వెరీ ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మీరందరూ నెలకు ఒకే ఒక రీలు, ఏదైనా కామెడీ, సంథింగ్ ఒక బిట్టు అసోసియేషన్కి మీ సేవగా పంపిస్తే, అలా ఒక 200 మంది కనుక 200 వీడియోస్ పంపిస్తే రోజుకి దాదాపు 6-7 వీడియోలు ప్లే అవుతాయి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా పాపకి ఇన్స్టాగ్రామ్ ఉంది, మాకు తెలుసు వాటిలో వచ్చే ఇన్కమ్ ఏందో, అది ఎలా వస్తుందో అనేది. అలా మా దగ్గర చాలామంది ఆర్టిస్టులు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో ఈరోజు దాదాపు ఇలా 6-7 వీడియోస్ దాంట్లో పెట్టి దాంతో వచ్చే రెవెన్యూ లక్షల్లో ఉంటుంది. అలా లక్షలు క్రియేట్ చేసి మనం అనుకున్న ఈ జనరల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్లు, ప్లస్ వృద్ధ కళాకారులకు మనకు తోచినంతగా పెన్షన్స్, ప్లస్ ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఏదో ఒక మెడికల్ ఎయిడ్ మేము ఉన్నామని చెప్పి. లాస్ట్ టైము కాస్ట్యూమ్ కృష్ణ అని మీ అందరికి తెలుసు, ఆ అబ్బాయికి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇదే కౌశిక్ వాళ్ళు పెట్టిన గ్రూప్లో ఒక మెసేజ్ పోస్ట్ చేశాను. ఇలా ఒక మన కార్మికుడు మనతో కలిసి పనిచేసిన కాస్ట్యూమ్ కృష్ణకి ఇలా ఇబ్బంది ఉంది, సో నేను ఇలా డొనేషన్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ స్పందించండి. అందరూ ఒకటే అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు 100 రూపాయలు ఇవ్వండి, 300 ఇచ్చేవాళ్ళు 300 ఇవ్వండి, ఇలా చెప్తే అందరూ కలెక్టివ్గా 1,40,000 రూపాయలు ఆ అబ్బాయికి అందజేయడం జరిగింది మన ఆర్టిస్ట్ అందరూ. సో ఇలా మన ఏ ఆర్టిస్ట్కి ఏదైనా ఇబ్బంది జరిగినా మనందరం ఇలా ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు, ప్లస్ ఇలా ప్రోగ్రామ్స్ పెట్టి మనం ఫండ్ రైజింగ్ చేసేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఓన్లీ ఎప్పుడైనా ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని ట్యాకిల్ చేయడము ఇంకేదో చేయడం కాదు, చాలా యాక్టివ్గా ఉండాలి. ఆ యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది అనేది 100% కౌశిక్, నేను, మా ప్యానల్ అందరము ప్రూవ్ చేయదలుచుకున్నాము. మా ప్యానల్ని మీరు బంపర్ మెజార్టీతో గెలిపిస్తే వితిన్ 2 years, అండ్ ఎవ్రీ ఇయర్ ఏజిఎం మీటింగ్ జరుగుతుంది కదా, నెక్స్ట్ ఏజిఎం మీటింగ్లో మీరు చాలా గొప్పలు చెప్పారు, మీరు ఏం చేశారని మీరు డైరెక్ట్గా మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే చాలా ధైర్యంగా మేము చెప్తున్నాం, ఎస్ ఇవన్నీ మేము చేయగలుగుతామని. ఇక పెన్షన్స్ గురించి మాట్లాడాను. లో ఉన్న మెడిక్లెయిమ్ పాలసీ ఏదైతే ఉందో నో డౌట్ అది చాలామందికి హెల్ప్ చేసింది. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండి అంత డబ్బులు కట్టలేకపోతున్నారు. ప్లస్ ఎన్ని ప్లస్లు ఉన్నాయి అన్ని మైనస్లు ఉన్నట్టు ఆ మెడికల్ కార్డ్ వల్ల మనం ఏ మూలలో ఉన్నా ఒక్కొక్కరం ఒక్కో దగ్గర ఉంటాం. ఒకరు బిహెచ్ఎల్లో ఉంటారు, ఒకరు లింగంపల్లి, ఒకరు ఉప్పలు, ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఉంటాం మనం. కానీ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అదే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా మనం పని కట్టుకొని మనకి డిస్కౌంట్ వస్తుందని చెప్పి అదే హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే డబ్బులు కట్టుకోగలుగుతారో వాళ్ళందరికీ కిమ్స్ మెడిక్లెయిమ్ కొనసాగిస్తూనే మన అసోసియేషన్లో ఉన్న ప్రతి కళాకారుడికి, కళాకారుడికి, అందరి సభ్యులకి ఫ్రీగా జనరల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తే ఈరోజు ఒక 25,000, 35,000 డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకున్న ఆర్టిస్టు రేపు తనకు ఏదో సందర్భంలో తను మన మధ్యలో లేకుండా పోతే ఆ ఫ్యామిలీకి మన అసోసియేషన్ తరఫున 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ వెళ్తే ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెంబర్షిప్ తీసుకోవాలంటే చాలామంది మమ్మల్ని డౌట్ అడుగుతారు, 35,000 పెట్టి మేము ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలండి, మాకు ఏం ఉపయోగం ఉందని. ఈ క్వశ్చన్ మన ఆర్టిస్టులలో చాలామంది అడుగుంటారు, మేము ఎందుకు కట్టాలి 35,000, మాకేం లాభం అని. కంపల్సరీ వాళ్ళకి మనం ఆ లాభం కూడా చూపిస్తే ఈరోజు నాన్ మెంబర్స్కి ఉన్న ప్రతి తెలుగు ఆర్టిస్టు మన మెంబర్ అవుతాడు. ప్రతి ఆర్టిస్టు మన మెంబర్ అయితే మన బలం కూడా పెరుగుతుంది. సో అది చేయాలని మా కోరిక. సో దానికి ఎలా ఫండ్స్ కావాలో అవి ఎలా మనం ఫండ్స్ రేజ్ చేయొచ్చు అదంతా మీకు చెప్పాను. సో ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ప్లస్ టీవీ నగర్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మొన్న మేము 1 వీక్ బ్యాక్ ఫెడరేషన్తో మీటింగ్ పెట్టినప్పుడు
చాలా క్లియర్గా మేము ముందే అనౌన్స్ చేసాం. ఫెడరేషన్తో కలిసి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి మేము టీవీ నగర్ అనేది సాధించుకుంటాం. ఒక టీవీ నగరే కాదు, ఈరోజు జర్నలిస్టులకు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారో, ఈఎస్ఐ ఫెసిలిటీస్ ఇస్తున్నారో, అలా మనం కూడా పోయి ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసి మాకు ఫైనాన్షియల్గా మా కళాకారులకు ఇలాంటి ఇబ్బంది ఉంది, మాకు కూడా ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వండి అని చెప్పి ఆ రిక్వెస్ట్ కూడా ఎలా చేస్తామంటే మాకు ఒక ఆలోచన వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి సినిమా ఆర్టిస్ట్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు, మీరు అందరూ న్యూస్లో చూసుంటారు. తర్వాత అందరికీ ఏం చెప్పారంటే మీరు మా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయండి, అది మీ బాధ్యత అని. సో మనం పోయి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మీ ప్రభుత్వ పథకాలని మా ఆర్టిస్టులు ప్రచారం చేస్తారు, మంచి పనులను ప్రచారం చేయడానికి మేము ముందుంటాం. ప్లస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే టూరిజం విజిటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ మేము వెళ్ళి షూట్ చేసి వాటికి కూడా ప్రచారం కల్పిస్తాం. మేము మా వంతుగా ఆర్టిస్టులుగా సేవ చేస్తాం. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. హాయ్ నేను శ్యామల, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్ నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. థ్యాంక్ యూ. హాయ్ మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ.